శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్పతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని కోరారు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దారి తీయకూడదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నారాయణప్ప, మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, ఎస్సీసెల్ నాయకుడు ఉప్పారపల్లి శివకుమార్, మాజీ ఎంపీపీ ఈరన్న, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ హనుమంతరాయ, ఉదుగూరు తిప్పయ్య, పేలుబండ ప్రసాద్, చంద్రశేఖర్, ప్రకాష్ రావు, టీచర్ కృష్ణమూర్తి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ 4-5 రోజుల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా తోపుతి ప్రకాష్ రెడ్డి మరియు మడకసిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ గారు వారిద్దరి మధ్య మాటల వారు జరిగినది. ఈ మాటల వారు నియోజకవర్గాలే కాకుండా మండల స్థాయి వరకు వ్యాపించి ఉన్నది. కానీ నిన్నటి రోజు మన అమరాపురం మండలంలో కొంతమంది కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఈర్లకప్ప గారి గురించి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు. నిన్న మన మండలంలో, అమరాపురం మండలంలో ఉండే ఒక 4-5 మందో మాట్లాడినారు. ఏమని? మొదటి వ్యక్తి అయితే పిఆర్ నరసింహమూర్తి, ఆయన జెడ్పీటీసీ ఎలా అయినాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ డాక్టర్ తిప్పేస్వామి చదువుతో ఆయనకి బి ఫారం వచ్చింది. అంతకు సరిపోలే. బి ఫారం తీసుకొని ఎలక్షన్కి పోతే మేమందరూ కష్టపడి ఆయనకి వెంట తిరిగి ఆయన్ని జెడ్పీటీసీగా గెలిచినాడు. అది ఏమి? ఆయన తాలూకాలోనే 2వ స్థానంలో 10,420 ఓట్లతో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేరి అదంటారు, ఏమంటారు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్లుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందినాడు. అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈర్లకప్ప మీద మాట్లాడతాడు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు నిజాయితీగా, నీకు నిజాయితీ చీమూరెత్తం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలిచినావు. నీ స్వార్థం కోసం, నీ లబ్ధి కోసం కూటమి పద్ధతిలో పోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని, నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా నువ్వు? తస్మాత్ జాగ్రత్త. నీ బతుకు కోసం నువ్వు పోయినావు, బతుకు నీ బతుకుని. ఇలాంటివి అవాకులు చవాకులు పేల్చొద్దు. ఏదన్నా ఉంటే స్ట్రైట్గా మాట్లాడండి. మీ ఎమ్మెల్యే మెప్పు కోసమో, ఇతర నాయకుల కోసమో ఒక దళితుడి పైన ఒక దళితుడు మాట్లాడడము ఇది కరెక్ట్ కాదు. ఏందో అది ఆయన మళ్ళీ ఎంఎస్సీ బీడో ఎంఏ బీడో చదువుకుంది అంటే అదేనా నేర్చుకుని నువ్వు? రాజ్యాంగం అదేనా కల్పించండి నీకు చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు, అంబేద్కర్ వలన నీవు ఎమ్మెల్యే అయినావు. ఇక్కడ ఇంకా ఒకటి చెప్తాను, ఓపెన్ ఛాలెంజ్. ఈవీఎం ఓపెన్ చేయి. నువ్వు ఖచ్చితంగా నువ్వు మగోడివే అయితే అది ఓపెన్ చేసి, అది నువ్వు గెలిచినావా, నిజంగా గెలిచినావా? దౌర్జన్యంతో సింగనమాల రౌడీ మూకలు తీసుకొచ్చి నీ కోటింగ్ హాల్లో పెట్టేసి నువ్వు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని నువ్వు గెలిచలేదయా, నువ్వు గెలిచలేదు. నువ్వు ఓపెన్ చేయమని చూస్తాం. నీ దగ్గర ప్రభుత్వం నువ్వు రివోక్ చేసేయి. అంతేగాని ఏది పడితే అది
ఇప్పుడు ఎవరైనా ఢీకొనేటప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు మాట్లాడేది. ఏమి నీ కేవలం నువ్వేమనుకున్నావు ఇక్కడ వచ్చి? మరి ఇంకా సంపాదించుకుంటున్నాడు. నా స్థాయిలో ఉన్న నాయకుడు పేరొద్దు, నిన్ని ఎదగరించిన నాయకుడు అందరినీ తుంగలో తొక్కి నువ్వు కోర్టుకు పడగలుగుతున్నావు. నువ్వేదో ఆశించి వేరే వాళ్ళని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టి ఈ మనసరా తాలూకాలో ఏ మాదిగోడు కానీ ఏ మాలోడు కానీ క్వాలిఫైడ్ లేరని నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు. ఇంపోర్ట్ చేసి ఏం చేస్తున్నావు నువ్వు? నాకు అధికారం వస్తుంది, లాస్ట్కి రాజు గారిని ఓడించడానికి కూడా చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. ఎందుకు? ఆయన ఓడిపోతే మా ప్రభుత్వం వస్తుంది, నేను ఇన్ఛార్జ్గా ఉండొచ్చని. అంతేగాని మీ కుతంత్రాలు యావత్ ప్రజానీకం మనసరా తాలూకా చాలా మేధావులు మీ అందరినీ చూస్తున్నారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు పెట్టు, ఒక మార్క్ ఎలక్షన్ పెట్టు, నువ్వు గెలుస్తాము, ఒక 6 మెంబర్లో గెలుచుకొని చూస్తాం. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడి ప్రశాంతమైన మనసరా ప్రాంతాన్ని మీరు దయచేసి కల్ముషం చేసి మళ్ళీ నక్సలైట్ ప్రాంతంగా మార్చకండి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ లో మీకు హెచ్చరిక జారీ చెప్తున్నాం కదా. నువ్వు గెలిచలేదయ్యా, నువ్వు గెలిచలేదు. కౌంటింగ్ హాల్లో రౌడీ ముఖాలు పెట్టి బయటికి మా ఏజెంట్స్ని బయటికి నూకిచ్చి డిక్లరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాదని చెప్పు, నువ్వు ఓపెన్ చేసుకోవాలా, నువ్వు ఓపెన్ చేయి. నువ్వు అయ్యా, కూటమి నాయకులను మేము ఈ సమావేశం ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు అంటున్నారు మనం ఏదో దేశంలో లేనటువంటి అభివృద్ధి చేస్తున్నాము, ఎక్కడా జరుగునటువంటి అభివృద్ధి మడక్షిరాలోనే జరుగుతుంది, మీ కంటికి కనబడట్లేదా అంటున్నారు. ఒప్పుకుందాం, మీరు అభివృద్ధి చేస్తున్నారని. ఏమయ్యా, మీకు ఓటే లేదా అభివృద్ధి చేయడానికి? మీకు ఓటేసింది అభివృద్ధి చేస్తారనే కదా జనాలు, దానికోసమే కదా మీరు చేస్తున్నారు. చేయండి, మీరు అభివృద్ధి చేస్తారంటున్నారు, మేము చూస్తున్నాం చేస్తారా లేదా అని. చేయండి, అభివృద్ధి బ్రహ్మాండంగా చేయండి, ఎవరొద్దన్నారు? ఈరోజు మీరు అంటున్నారు గతంలో వైసీపీ హయాంలో అది జరిగింది, ఇది జరిగింది, అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది. సరే, ఒప్పుకుందాం. కానీ ఈరోజు మీరు పదే అంటున్నారు మీరు చేసిన దానివల్ల మీకు 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి, మీకు అవి రావని. మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ప్రజాక్షేత్రంలో 11 సీట్లు మాకు వచ్చాయా, దాన్ని మేము గౌరవంగా స్వీకరిస్తున్నాం. మాకు ఒక ఉందాతనం ఉంది, ఎందుకంటే దాన్ని 11 సీట్లోని గర్వంగా చెప్పుకుంటాం. ప్రజలు మేము ఎవరితో కూడా కూటమి జత కట్టుకోకుండా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా పోటీ చేసి 11 సీట్లు మేము గెలిచినాము, మాకు గర్వంగా ఉంది. ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టడం, దీంట్లోనే మీ కాలయాపన జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా మీరు చేసిందేమీ లేదు. దయచేసి మీరు ఇంకొకసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఈరలకప్పని కానీ విమర్శించే ముందు తస్మాత్ జాగ్రత్తగా మీరు ఉండాలని, మీరు ఆలోచించి మాట్లాడాలని ఈ సమావేశం ద్వారా మీకు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మీరు అభివృద్ధి చేయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. మీరు చేసే అభివృద్ధిని మేము స్వాగతిస్తాం ప్రతిపక్షంలో. అంతేగాని ఇలాంటి లేనిపోనేటువంటి ఆరోపణలు వేసి ఆయన మీద ఇంటి ముట్టడిస్తాము, ఆయన్ని బయట ఏమే ప్రజాస్వామ్యంలా ప్రజాస్వామ్యంలా లేమా? మేము ఎందుకు తిరగకూడదా? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ ఆయన అడిగినటువంటి మాటలకు మీరు సమాధానం చెప్పండి, ఎందుకు చెప్పకూడదు? ముందు పెట్టుకొని ఆయన ఉద్దేశంతో వైకాపా పార్టీని విమర్శిస్తున్నారు, ఒప్పుకుందాం. ఈరోజు ఆ మంచి అలా చేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్త నుంచి అభ్యర్థిగా పక్కన పెట్టడం జరిగింది, ఈర్లకప్ప నియమించడం జరిగింది. ఈర్లకప్ప గారు విద్యావంతుడు, సౌమ్యుడు, బీదవాడు. అంటే ఈర్లకప్ప గారు మొన్న మాట్లాడిన దానికి అంత పౌరుషం వచ్చిందా? ఈర్లకప్ప గారు అలా మాట్లాడారంటే అలా మాట్లాడే విధంగా ముందు మాట్లాడింది ఎవరు? అది గుర్తుకు రాలేదా ఈ కూటమి నాయకులకు? అంటే బీదోడు అంటే బీదోళ్ళు ఎవరు ఎన్నికల్లో పోటీ చేయకూడదు, వాళ్ళకి ఏ రైట్స్ ఉండకూడదు, అంత ఆర్థికంగానే ఉండాలా, పలుకుబడి ఉండాలా, మాసే ఉండాలా, క్లాస్గా ఉండే వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదు.
వీళ్ళు అంటున్నారు ఈర్లక్కప్ప గారి స్థానం కాపాడుతూ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లక్కప్ప గారే ఉంటారు, 29లో కూడా గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కూడా. వీళ్ళు అధికార పార్టీ నాయకులు వాళ్ళ పదవుల కోసం కాపాడుకోవడానికి మాకింకా ఉన్నతమైన పదవులు ఆ పార్టీలో రావాలని ఎమ్మెల్యే గారిని కానీ మాజీ ఎమ్మెల్సీ గారితో కానీ మెప్పు పొందడానికి మాట్లాడచ్చు తప్పితే రాజకీయంగా వాళ్ళు మాట్లాడడం లేదు. మా ప్రకాష్ రెడ్డి గారు అన్నారు నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకునికి అన్యాయం చేస్తున్నారని. దానిపైన మీ సమాధానం చెప్పండి. అంతేగాని మా ఈర్లక్కప్ప గారి పైన తిరగద్దండి తాలూకాలో ఎలా అంటే తిరగకూడదా? ఏమైనా సమాజంలో లేడా? ఆయన పౌరుడు కాడా? రేపే వస్తారా పొమరాపురానికి? రేపే భారీ బ్రహ్మాండంగా మా రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది, 77వ జయంతి వస్తారు. సరే, అది ఎట్లా తిరుగు నువ్వు చూస్తాము. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలా. కక్షపూరితమైన వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటారు. చెప్పండి మరి, మీరు ఎన్ని ఫంక్షన్లు ఇచ్చినారు? ఎస్సీకా ఎన్ని పెన్షన్లు ఇచ్చినారు చెప్పండి. అమరాపురం బస్ స్టాండ్కి ఎన్ని లక్షలు చేసి అక్కడ రాండి ఆడవాళ్ళకి వచ్చేదానికి ఇది లేదు. అక్కడ ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో డ్రైనేజీలు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు ఉన్నాయి. అమరాపురం టు విరుపు సముద్రం డోర్ మన గణేష్ అన్న గారు చెప్తారు ఇర్లకప్ప డమ్మి డమ్మి అంటారు. అతను డమ్మి, నువ్వు ఒరిజినల్ కదా, ఎందుకు 2.5 సంవత్సరాలైనా రోడ్డు పెంచుకునే దానికి వేయలేదు. నేను ప్రతిసారి పోతాను కారులో, అమ్మ నరకం కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చడికేరికి పోవచ్చు, ఇక్కడ నుంచి నీ ఊరు దాటాలండి, రోడ్ రెడీ చెప్పేయండి, పిల్లికుంట రోడ్డు ఉంది. ఇలా అనేక సమస్యలు ఉంది, నిరుద్యోగత ఉంది. ఈరోజు సక్రమంగా వేరుశనకాయలు రావడం లేదు రైతులకి. నీళ్లు లేవు, ఇక నీళ్లు తెస్తామని అవి ఇవి కల్లి బొల్లి మాటలు వాళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి చేస్తారు. ఇక మనం చేసినాం కదా, శ్మశాన వాటికలు ఇప్పియండి, పెన్షన్లు ఇప్పియండి, రైతులు వేరుశనకాయలు తక్కువ వస్తున్నాయి దాన్ని చూడండి. మా ప్రాంతంలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, ఒక్క తోటలు ఉన్నాయి, తమలపాకు తోటలు ఉన్నాయి జిల్లాలో ఎక్కడ లేని విధంగా. వాటికి నీళ్ళు అందించండి. ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా మీరు ఈరోజు సోషల్ మీడియాలో విలేకరుల మీద, తర్వాత సోషల్ మీడియాలో వచ్చేసి మాట్లాడిన వాడిని 1343 మందిని అరెస్ట్ చేసినారు. సోషల్ మీడియాలో ప్రశ్నించే హక్కును మీరు ప్రశ్నిస్తే ఏదో ఒక రోజు మీ పతనం తప్పక ఉంటుంది. ఇది మాత్రం గుర్తు.